హే గైస్, నేను మీ దినేష్ని. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో గైస్, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది మన వ్లాగ్ ఇవాళ ఏం ఉండబోతుంది అనేది. సో ఇవాళ ఉగాది కాబట్టి ఇంట్లో ఎప్పటి నుంచో ఒక చిన్న బైక్ నీడ్ అయితే ఉంది. సో ఇంకా అలా కొన్ని రోజుల క్రితం ఒక 10 days బ్యాక్ నేను వెళ్ళి మామూలుగా హోండా కంపెనీలో వెళ్ళి చూస్తే ఒక బైక్ అయితే ఫైనలైజ్ చేశాను, లైక్ యాక్టివా 125. సో ఆ బైక్ డెలివరీ అయితే ఇప్పుడు తీసుకుందామని ఇంకా అప్పటి నుంచి వెయిట్ చేసాం అనమాట. ఇంకెటు 10 daysలోనే ఉగాది ఉంది కదా, మంచి ఫెస్టివల్. సో ఇంకా బండి అప్పుడు తీసుకుందాం అని చెప్పని మంగళగిరి హోండా షోరూంలోనే తీసుకుంటాను అనమాట. ఎందుకంటే మేము ఉండేది దీని దగ్గర షోరూమ్ దగ్గరలోనే. సో సర్వీస్ ఇవన్నీ ఈజీగా ఉండేది కాబట్టి ఈ నియర్ బైలోనే తీసుకుంటున్నా. యాక్చువల్గా చెప్పాలంటే వేరే విజయవాడ షోరూమ్ సేమ్ ఇదే డీలర్ వాళ్ళు విజయవాడలో కానూరు అండ్ రామవరపేట దగ్గరలో ఉన్న షోరూమ్ వాళ్ళు అయితే ఇంకొక 1500-2000 తక్కువ ఇస్తున్నారు. బట్ కాకపోతే మనం సర్వీస్ చేయించేటప్పుడు కానీ ఏదన్నా అసిస్టెన్స్ కొంచెం ఉంటే బాగుండేది కాబట్టి ఇక్కడ మేనేజర్ కొంచెం మనకు పరిచయం ఉంది. సో ఇంకా అందుకని చెప్పని ఇంకా మంగళగిరిలోనే తీసుకున్నాను అనమాట. చూసుకోవచ్చు, ఇప్పుడే మనం షోరూమ్ కూడా వచ్చేసాం ఆల్రెడీ. బైక్ కలర్ అదంతా చాలా యూనిక్ అనమాట, కొంచెం ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ కలర్. సో వెళ్ళిపోయి ఇప్పుడు మన బైక్ ఇన్స్పెక్షన్, ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ ఉంటుంది కదా, అది చేసుకున్న తర్వాత కాస్ట్ ఎంత అయింది అనేది మొత్తం అన్నీ చెప్తాను. సో గైస్, ఫైనల్లీ ఇదే మన కొత్త యాక్టివ్ 125 అనమాట. సో దీని కలర్ కొంచెం వెరైటీగా ఉండిద్ది. ఇంకా రీసెంట్ టైమ్స్లో ఇది కొంచెం మోస్ట్ సెల్లింగ్ కలర్ అంట వీళ్ళ యాక్టివ్ 125 సిరీస్లో. ఇక్కడ కన్నా కూడా కొంచెం ఇక్కడ మనకి డెమోలో ఈ వెహికల్ ఉంది కదా, సో ఇక్కడ కొంచెం లైటింగ్ బాగుంది కాబట్టి ఇదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం వెహికల్ అయితే వచ్చేసరికి అది. సో దీని కలర్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కలర్ నేమ్ వచ్చేసరికి గ్రౌండ్ గ్రే. దీంట్లో ఒక 2-3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. మనం తీసుకుందే మిడిల్ వేరియంట్ కింద వచ్చింది. లైక్ ఏంటి డిఫరెన్స్, టాప్ ఎండ్ ఎప్పుడు తీసుకునేది నేను టాప్ ఎండ్ కార్స్ కానీ బైక్స్ కానీ అన్ని టాప్ ఎండ్సే ఉంటాయి. బట్ కాకపోతే ఇది ఎందుకు తీసుకున్నానంటే ఒక రీజన్ అయితే ఉంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ రీజన్ అంటే అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఆల్రెడీ కీ ఉంది. ఇది నార్మల్గా ఏ వెహికల్కైనా సరే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏ బండికైనా సరే కీసే ఉంటాయి, అది అందరికీ తెలిసిన విషయమే. బట్ కాకపోతే దీంట్లో ఏంటంటే ఒక సపరేట్ స్మార్ట్ కీ అని చెప్పిన ఒక స్మార్ట్ వేరియంట్ అయితే ఇచ్చాడు. మీరు చూడొచ్చు ఇక్కడ ఆల్రెడీ స్మార్ట్ అని ఉంది, మన దానికి ఇక్కడ అయితే ఉండదు, చూసారుగా. సో ఈ స్మార్ట్ అనేది ఏంటంటే ఏం లేదు, చూడొచ్చు ఇక్కడ కీ కూడా ఉండదు. చూసుకున్నట్టయితే మనకి ఈ విధమైన రిమోట్ అయితే ఉంటుంది. సో మనం ఇప్పుడు కార్ లాగానే అనమాట, జస్ట్ మన కార్ కీస్ ఉంటాయి కదా లాక్ ఆన్ లాక్ లాగానే దీన్ని ఇట్లా చేసుకోవచ్చు మనం. సో అట్లా అవుతుంది అనమాట. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ జస్ట్ ఇట్లా పాకెట్లో పెట్టేసుకొని మనం ఎట్లయితే మన ఆడి A6 కానీ లేకపోతే పసాట్ వీటిలన్నిటికీ ఎట్లయితే చేస్తాం అట్లాగే రిక్వెస్ట్ సెన్సార్ ఉంటుంది డోర్ హ్యాండిల్కి. అట్లాగే దీని దగ్గర రాగానే దీనికి రిక్వెస్ట్ సెన్సార్ ఏమి ఉండదు, దగ్గరికి రాగానే ఆటోమేటిక్గా అన్లాక్ అయిపోయింది. సో దట్ మనం ఇట్లా పెట్టేసుకొని ఇగ్నిషన్ ఆన్ చేసేసుకొని నెక్స్ట్ స్టార్ట్ చేసేసుకోవడమే. చూసుకోవచ్చు స్టార్ట్ కూడా అయిపోయింది. అండ్ మళ్ళీ మనం వద్దనుకుంటే పాకెట్లోనే కీ ఉంటుంది, కీ ఏం అసలు ఏం కదిలించక్కర్లేదు. జస్ట్ ఇట్లా అనేసి ఇట్లా వెహికల్ నుంచి దూరంగా వెళ్ళిపోతే ఆటోమేటిక్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కీస్ తీసుకున్నాను కదా, ఇట్లా దూరంగా వెళ్ళిపోతే ఆటోమేటిక్గా లాక్ అయిపోద్ది. బట్ కాకపోతే దీంట్లో ఏంటంటే మేనేజర్ అన్న వాళ్ళు ఏం చెప్పారంటే కొంచెం ఈ స్మార్ట్ సిస్టంలో ఇది ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే లైక్ మోస్ట్లీ ఏంటంటే అందరూ మర్చిపోయి స్ట్రైట్ స్టాండ్ ఏం కాదు, ఇప్పుడు లేటెస్ట్ వెహికల్స్ అన్నిటికి ఇంజిన్ అయితే ఆఫ్ అయిపోతుంది కదా. సో ఆ విధంగా మర్చిపోయి ఏం చేస్తారంటే ఇట్లా పెట్టేసి వదిలేస్తారు. సో ఏంటంటే ఇది డిశ్చార్జ్ అయిపోద్ది లైక్ 3 to 5 hours లోపు, వద్దు ఇక్కడ పెట్టడం మర్చిపోయినా ప్రాబ్లం అయిపోయింది. సో బెటర్ గో విత్ ద కీ అని చెప్పన్నారు. సో అందుకని ఇంకా మనమైతే కీకే వెళ్ళిపోయాం. సో ఇంకా కీ అంటే ఏముంటుంది మొత్తం నార్మలే. బట్ కాకపోతే ఏంటంటే దానికి దీనికి ఒక 3500-4000 డిఫరెన్స్ అయితే ఉంది. ఓన్లీ 2 చేంజెస్ అయితే ఉంటుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఈ స్మార్ట్ కీ సిస్టమ్ ఒకటి. నెక్స్ట్ ఇంకా బ్లూటూత్ కనెక్టివిటీ అయితే లేదు. బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఏంటంటే మనకి ఏదైనా కాల్ వచ్చినా లేకపోతే నావిగేషన్ డైరెక్షన్స్ ఇవన్నీ మొత్తం ఏంటంటే మొత్తం దీంట్లో నోటిఫికేషన్స్ అన్నీ మొత్తం వస్తాయి ఆ వేరియంట్కి, స్మార్ట్ అనే వేరియంట్కి. మన దానికి అదైతే రాదు. సో అది తప్ప ఇంకా వేరియేషన్ అయితే ఏం లేదు. చూసుకున్నట్టయితే మీరు ఇంకోటి కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ C8 అనే టైర్ వచ్చింది కదా. సో మనమైతే నాకైతే పర్సనల్గా MRF నచ్చింది. మాకు ఆల్రెడీ 2015లో ఒక యాక్టివ్ ఒకటి ఉండేది. సో అది కూడా MRF టైర్సే ఉన్నాయి. అది చాలా కొంచెం లాంగ్ వచ్చేదనమాట, కొంచెం రబ్బర్ క్వాలిటీ కూడా కొంచెం బెటర్ ఉండేది. ఇదైతే MRF. సో నేనైతే పర్టికులర్గా ఒక 10 days బ్యాక్ వచ్చి గ్రౌండ్ గ్రే ప్లస్ దీన్ని డీలక్స్ వేరియంట్ అంటారు, లైక్ డిస్క్ వచ్చింది అండ్ అలైవీల్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఉంటుంది డిస్ప్లే. సో నెక్స్ట్ ఇంకా ఈ విధంగా అయితే ఉంటుంది బండి మొత్తం కూడా, సైడ్ లుక్ అండ్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే ఈ విధంగా అయితే ఉంటుంది మనకి. సో ఆల్రెడీ నేను చెప్పాను ఇట్లా అని చెప్పాను, బట్ కాకపోతే అదే రెడీ చేశారు. మనం 10 days బ్యాకే చెప్పాను ఇట్లా ఉగాది రోజు వచ్చి తీసుకుంటాం డెలివరీ అని చెప్పని. డెలివరీ తీసేసుకున్న టైం ముందు మనం చెప్తే కలర్ అదంతా ఫిక్స్ చేస్తే దీనికి సైడ్ ఇవన్నీ వస్తాయి అనమాట, లైక్ సేఫ్టీ స్టాండ్ ఇక్కడ ఇవన్నీ మీరు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, రాడ్స్ అవన్నీ వస్తాయి. ఇంకా నెక్స్ట్ సైడ్ స్టాండ్, బ్యాటరీ ఇవన్నీ ఫిక్స్ చేస్తారనమాట. ఇవన్నీ అయితే ఫిక్స్ చేస్తారు, అంతా ఓకే అయిపోయింది. లాస్ట్లో ఏమైందంటే బైక్ అక్కడ పెట్టారు. అప్పుడు నేను వచ్చి ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ అనేది ఉంటుంది కదా,
సో అది చేస్తే ఇక్కడ ఒక చిన్న స్క్రాచ్ అయితే పడింది. సో ఇంకా స్క్రాచ్ పడిందంటే బై మిస్టేక్ వాళ్ళు చూసుకోలేదంట, లైక్ ఆ రాడ్స్ బిగించేటప్పుడు చిన్న స్క్రాచ్ పడింది. సో ఇంకా మనం అనుకున్నది ఎంఆర్ఎఫ్ కదా, ఇంకా ఇప్పుడైతే ఆల్మోస్ట్ 8 అయిపోయింది, ఇంకా టైమింగ్ ఇప్పుడు మళ్ళీ పాసిబిలిటీ అవ్వదు. సో ఇంకొక పని చేయండి, ప్రజెంట్ ఇంకొకటి ఉంది C8, అది తీసుకుని వెళ్ళిపోండి. రేపు మార్నింగ్ మనకి ఇంకా ఎంఆర్ఎఫ్ టైర్స్ అన్నీ నెక్స్ట్ ఇంకా యాక్సరీస్ ఇవన్నీ కూడా ఫిట్ చేసేద్దాం, ఈ మ్యాట్ ఇంకా ఈ రాడ్స్ ఈ సేఫ్టీ రాడ్స్ ఇవన్నీ మొత్తం అన్నారు. సో ఇంకా పర్లేదు మనకు ప్రాబ్లం ఏముందని చెప్పని ఇంకా ఫైనల్ అయితే చేశాను. సో ఇంకా ఫస్ట్ టైం మన వెహికల్ని ఎక్కి అయితే ఆన్ చేద్దాం ఇప్పుడే. సో గైస్ ఫస్ట్ టైం మన కొత్త యాక్టివ్ 125 అయితే ఆన్ అయితే చేసాను. కొంచెం చాలా ఇయర్స్కి, ఆల్మోస్ట్ నాకు తెలిసి 15లో ఫస్ట్ టైం అప్పుడు దసరా అప్పుడు కొన్నాం, మళ్ళీ ఇప్పుడు 2025 ఉగాది అప్పుడు కొన్నాం. లైక్ ఆల్మోస్ట్ 10 years అయిపోయింది. యాక్టివా నుంచి ఇంకో యాక్టివ్ 125, యాక్టివా 110 అది యాక్చువల్ 3G మోడల్, ఇది 125. సో ఇది గైస్ ఇంకా మన కొత్త యాక్టివ్ 125 అయితే ఇంకా రేపు మార్నింగ్ వచ్చేసి మనకు ఈ కంప్లీట్గా యాక్సరీస్ ఈ ఫ్లోర్ మ్యాట్ ఇవన్నీ ఫిట్ చేసి అండ్ టైర్స్ మోస్ట్లీ మనకి టైర్స్ ఏదైతే ఉందో ఇదైతే ఎంఆర్ఎఫ్ చేంజ్ చేయించేసేయాలి. ఈ చేంజ్ చేయించేసిన తర్వాత ఇంకా ఇటు స్పెషల్ నెంబర్ అని కూడా చెప్పేశాను, ఏదైతే మన యాక్సెస్ 125 2023లో దసరాకి తీసుకున్నాం సేమ్ అదే విధంగా మొత్తం. సో అది గైస్ మన యాక్టివ్ 125 విషయంకి వస్తే, సో దీని వేరియంట్ వచ్చేసరికి డీలక్స్ వేరియంట్ అంటారు. టాప్ ఆఫ్ ద ట్రిమ్ అయితే కనుక స్మార్ట్ అనమాట. సో ఆ స్మార్ట్ అనేది ఆల్రెడీ చెప్పాను కదా, స్మార్ట్ కీ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ అదొకటే వేరియేషన్ ఉంటుంది, పెద్దది అంతకుమించి ఏం వేరియేషన్ ఉంది. బట్ కాకపోతే ఏంటంటే మనకి ఈజీగా అర్థమయ్యి, లేకపోతే ఎవరన్నా కొంచెం తెలియని వాళ్ళకి ఇచ్చిన బండి ఈజీగా ఉండాలంటే కీ సిస్టమ్ అంటే అందరికి అలవాటే. బట్ కాకపోతే ఈ స్మార్ట్ కీ సిస్టమ్ అంటే అది అటు ఇటు అనేసి పాడైపోయింది, వద్దులే అది ఇది అని చెప్పి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయిలే, బెటర్ దీనికి వెళ్ళండి, కంప్లైంట్స్ కూడా ఏమి ఉండదు అని చెప్పన్నారు. ఇంక అందుకని నేను ఇంకా టాప్ ఎండ్ తీసుకోక ఈ వేరియంట్ తీసుకోవాల్సి వచ్చింది, మిడిల్ వేరియంట్. లేకపోతే అసలు నేను టాప్ ఎండ్ తీసుకునేవాడిని. టాప్ ఆఫ్ ద స్పెక్ వాడితే ఏంటంటే మనకి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. సో అందుకని ఇంకా బట్ కాకపోతే ఏంటంటే మళ్ళీ తీసుకొని దాంట్లో ప్రాబ్లమ్స్ అవన్నీ ఫేస్ చేసేది ఎందుకని ఇంకా నేను ఈ డీలక్స్ వేరియంట్కి ప్రిఫర్ చేశాను. కలర్ కొంచెం చాలా వెరైటీగా ఉంటుంది, కెమెరాలో ఒకలాగా ఉంటుంది, రియల్లో ఒకలా ఉంటుంది, డే లైట్లో ఒకటి కొంచెం ఒక్కొక్కసారి గ్రే లాగా అనిపించింది, ఒక్కొక్కసారి కొంచెం లైట్ వైట్ కలర్ లాగా అనిపించింది. సో అట్లా మల్టిపుల్ కలర్స్ లాగా అయితే అనిపించింది. ఎప్పుడు బ్లాక్ వైట్లే ఉండేవి అనమాట మా ఇంట్లో అన్నీ. ఇంకా రెడ్ తీసుకుందాం అంటేనేమో రెడ్ లేదు, మెరూన్ ఇంకా బ్లూ అవి కలర్స్ అంత ఇదిగా ఏం లేవు. సో ఇంకా అందుకనే ఇంక నేను ఫైనల్గా ఎట్లయితే ఈ కలర్ అయితే సెలెక్ట్ చేశాను, గ్రౌండ్ గ్రే అని చెప్పని. బాగుంది, బట్ కాకపోతే నేనైతే డ్రైవ్ చేయలేదు, టెస్ట్ డ్రైవ్ కూడా చేయలేదు. ఆ రోజు ఇస్తా అన్నారు, బట్ కాకపోతే బండే కదా, బండి ఏముందిలే టెస్ట్ డ్రైవ్. ఇంకా ఆల్రెడీ యాక్సెస్ ఒకటి 125 ఉంది, ఇంకా వెస్పా ఉంది. సో ఇంక ఇది ఒకటి ఉంటే బాగుండిద్ది అని చెప్పని నేను ఇంకా ఎంటార్క్ కానీ ఇవి ఇంకా చాలా ఉన్నాయి, జూపిటర్ ఇవన్నీ. కొంచెం ఏంటంటే యాక్టివా అంటే తెలిసింది అందరికీ, బ్రాండ్ వాల్యూ కానీ లేకపోతే దాని రీసేల్ కానీ అదొక ట్రేడ్ మార్క్ లాగా అయిపోయింది. యాక్టివా అంటే అందరికీ తెలిసిన బండి, ఇంకా రీసేల్ కూడా ఈజీగా ఉండిద్ది. లైక్ ఇప్పుడు నా వెస్పా నేను తీసుకునేసరికి అరౌండ్ ఒక 1,15,000 అలా అయింది. నేను ఇప్పుడు అమ్ముదామంటే అది 30,000 25,000 40,000 అట్లా ఇంత తక్కువగా అడుగుతున్నారు. అదే ఇయర్ 2018 ఎండింగ్ యాక్టివ్ అయితే కనుక 50,000-60,000 చెప్తున్నారు. సో రీసేల్ వాల్యూ లేదు, బట్ కాకపోతే ఇంకా మెయింటెనెన్స్ కూడా ఎక్కువ వెస్పా అనేది. సో ఇంకెట్లా చాలా పారామీటర్స్ని బట్టి నేను ఇంకా యాక్టివ్ 125 అయితే సెలెక్ట్ చేశాను. అది కాక ఇదివరకు మేము వాడింది 110, దాంట్లో ఏ ప్రాబ్లమ్స్ లేదు, రీసేల్ చేద్దాం అన్నా కానీ ఈజీగా మార్కెట్ వాల్యూ చాలా మంచిగా ఉండేది అనమాట, మనకి నచ్చిన రేట్ వచ్చేది. సో వాల్యూ అనేది ఒకటే కాదు, బట్ కాకపోతే మెయింటెనెన్స్ కానీ అక్కడ బయట కావాలని బయట చేయించవచ్చు, పార్ట్స్ ఈజీగా దొరుకుతాయి, ఎవరికన్నా ఈజీగా ఉండిద్ది, మెయింటెనెన్స్ కూడా మంచిగా ఉండిద్ది, మైలేజ్ కానీ అన్ని విధాలు. సో ఇంకా అందుకని ఇంకా యాక్టివ్ 125 అయితే సెలెక్ట్ చేశాను. ఇంకా వెస్పా ఆల్రెడీ వాడేసి ఇంకా యాక్సెస్ 125 ఉంది. సో అందుకని ఇంకా వేరే బండ్లు ఏం తీసుకోకుండా. సో ప్రైజింగ్ విషయానికి వస్తే కనుక గైస్ యాక్చువల్లీ 1,29,000 అయితే చెప్పారు. ఇప్పుడు మనం ఏదైతే డీలక్స్ వేరియంట్ తీసుకున్నామో ఆ వేరియంట్కి ఇంకా కొంచెం మాట్లాడి అది ఇది చేస్తే ఇంకా స్పాట్ కట్టేస్తాం, ఇంకా ఫైనాన్స్ ఏమొద్దు, ఇంక ఇమీడియట్ పర్చేస్ అది అని చెప్తే లాస్ట్కి ఇంకా 1,23,500 అయితే ఇచ్చారు మంగళగిరి బ్రాంచ్ వాళ్ళు. సేమ్ ఇదే సంతోష్ హోండా విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర అండ్ కానూరు ఈ బ్రాంచెస్లో అయితే కనుక 1,22,000 కూడా ఇస్తా అన్నారు. సేమ్ ఇదే వేరియంట్ ఇదే కలర్. బట్ కాకపోతే ఏంటంటే మనకి అక్కడికి ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి, సర్వీస్కి ఇక్కడ ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, మనకి మేనేజర్తోనే కనెక్షన్ ఉంది కాబట్టి మనకేమన్నా ఇన్ కేస్ ఏమన్నా కొంచెం ఓవర్ డ్యూ అయిపోయింది అనుకోండి సర్వీస్, అది అక్కడ కొంచెం ఏమన్నా హెల్ప్ చేయొచ్చు. ఇంకా సెవరల్గా ఏదన్నా ఏది కావాలంటే అది కొంచెం మన పర్సనల్గా చేసి పెడతారు, కనెక్షన్ ఉంటేనే. నాకు తెలిసిన వాళ్ళు అయితే అక్కడ అయితే ఎవరు లేరు. సో ఇంకా అందుకని ఇక్కడ తెలిసిన దగ్గర ఒక 1,500 ఎక్కువైనా కానీ ఏముందిలే, దగ్గరే కదా, దానికోసం మళ్ళీ ఇప్పుడు మనం టైం స్పెండ్ చేసి ఒక 1-2 hours మళ్ళీ విజయవాడ వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి బండి తీసుకురావాలి, కార్ వేసుకెళ్ళాలి, ఇవన్నీ తలనొప్పులు లేకుండా చక్కగా ఇంటి దగ్గరలోనే బండి తీసేసుకొని ప్రతిసారి సర్వీస్కి కూడా చక్కగా ఇక్కడికి వెళ్ళొచ్చు.
దగ్గరుండి చేయించుకోవచ్చు, మన వ్లాగ్స్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మన ఓన్ షోరూమ్ లాగా ఉంటుంది అనమాట, ఎందుకంటే మేనేజర్ మనకు తెలిసిన అతను కాబట్టి. సో ఇది గైస్ ప్రైజింగ్ విషయంకి వస్తే, అండ్ ఇంకా దీని రివ్యూ అవన్నీ తర్వాత ఇంకా కమింగ్ వ్లాగ్స్లో చూద్దాం. ముందైతే రేపు మార్నింగ్ ఇంక వెళ్ళిపోయి పూజ అయితే చేయించాలి బండికి. ఇంకా నెంబర్ ఒకటి కూడా సెలెక్ట్ చేసి దాని వారం కూడా ఒకటి చూడాలి. సో ఇది గైస్ మన యాక్టివ్ 125 కొత్త వెహికల్ గురించి అయితే కనుక మీ అందరికీ నా వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇట్లాగే మన ఛానల్ని, మన కార్స్ని, మన బైక్స్ని అన్నింటిని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేను విఘ్నేష్ని సైనింగ్ ఆఫ్.